హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దుర్గాస్ కిచెన్. ఈరోజు నేను మీకు టేస్టీ అండ్ యమ్మీ వెజ్ నూడిల్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నా అండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ని యూస్ చేస్తూ అచ్చం స్ట్రీట్ స్టైల్ టేస్ట్ వచ్చేటట్టుగా ఈ నూడిల్స్ని చాలా క్విక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చాలా సింపుల్ ప్రాసెస్లో చూపించబోతున్నా అండి. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూసేసేయండి. ఫస్ట్ మనము నూడిల్స్ని కుక్ చేసుకోవాలి. దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకుని దాంట్లోకి 1 లీటర్ వరకు వాటర్ని పోసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ని యాడ్ చేయడం వల్ల నూడిల్స్ కుక్ అయిన తర్వాత స్టిక్ అవ్వకుండా ఉంటాయి. సో ఇలా వాటర్ అంతా కూడా మరుగుతున్నప్పుడు మనం నూడిల్స్ని వేసుకోవాలి. నేను ఇక్కడ ప్లెయిన్ నూడిల్స్ని 120 గ్రామ్స్ తీసుకున్నా అండి. అంటే ఈ క్వాంటిటీ వచ్చేసి 2 పర్సన్స్కి సరిపోతుంది. మీరు ఎక్కువ లేదా తక్కువ చేసుకుంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. స్టవ్ మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ నూడిల్స్ని అంతా కూడా కుక్ చేసుకోవాలి. ఈ నూడిల్స్ ఒక్క 70 to 80% కుక్ అయితే సరిపోతుందండి. మరి ఓవర్గా కూడా కుక్ అవ్వకూడదు. అలా కుక్ అయితే నూడిల్స్ని మనం ఫ్రై చేసేటప్పుడు అతుక్కుపోతూ ఉంటాయి, అలానే గంజిగా అయిపోతాయి అన్నమాట. సో నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఒక్క 70% కుక్ అయితే సరిపోతుంది. మనం చేతితో ఇలా అనగానే అవి కట్ అయిపోతే నూడిల్స్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్లే. అప్పుడు వీటిని డ్రైన్ అవుట్ చేసుకోవాలి. నూడిల్స్ కుక్ అయిన తర్వాత అస్సలు వేడిగా ఉంచకూడదండి. సో ఇలాగా డ్రైన్ అవుట్ చేసుకునేటప్పుడు పైనుంచి కొద్దిగా కూల్ వాటర్ని పోసుకోవాలి, లేదంటే నార్మల్ వాటర్ని అయినా సరే. మొత్తం ఈ నూడిల్స్ అంతా చల్లగా అయ్యేంత వరకు వాటర్ని పోసుకోవాలి. ఇలా చేయడం వల్ల నూడిల్స్ ఎక్స్ట్రా కుక్ అవ్వకుండా ఉంటాయండి, అలానే స్టిక్కీగా కూడా ఉండవు. సో ఇలా మొత్తం డ్రైన్ అవుట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ఈ నూడిల్స్ని వేసుకుని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకుని ఈ నూడిల్స్కి అంతా కూడా అప్లై చేసుకోవాలి. ఇలా చేసుకున్నట్టయితే ఇవి చల్లగా అయ్యాక స్టిక్కీగా అవ్వవు, అలానే పొడిలాడుతూ ఉంటాయి అన్నమాట. సో ఇలా నూడిల్స్ని ఉడకబెట్టుకొని పక్కకి పెట్టుకోండి. నెక్స్ట్ మనం వచ్చేసి ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. నా దగ్గర ఐరన్ కడాయి లేదండి, సో నాన్ స్టిక్ కడాయిని యూస్ చేస్తున్నాను. దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే ఒక క్యారెట్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలానే ఒక చిన్న క్యాప్సికమ్ని కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. సో వెజిటేబుల్స్ అన్నీ కూడా ఒక 50% కుక్ అయితే సరిపోతాయండి. వీటిని కూడా ఓవర్గా కుక్ చేయకూడదు, మనకు ఆ ఫ్లేవర్ అనేది పోతుందన్నమాట. సో ఇలా స్టవ్ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని వెజిటేబుల్స్ని కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న నూడిల్స్ని వేసుకొని ఒక్కసారి అంతా కూడా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు షెజ్వాన్ సాస్ని వేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని మొత్తం అంతా కూడా ఒక్కసారి కలుపుకోండి. సో ఇక్కడ షెజ్వాన్ సాస్కి బదులు మీకు రెడ్ చిల్లీ సాస్ ఉన్నా కూడా యూస్ చేయొచ్చండి. ఇది అలానే 1 టేబుల్ స్పూన్ టొమాటో కెచప్, అలానే కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ లేదు అంటే కనుక మీరు కొద్దిగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని ఒక 2 to 3 మినిట్స్ వరకు స్టవ్ లో ఫ్లేమ్ మీద పెట్టుకొని టాస్ చేసుకోవాలి. ఇలా చేసినట్టయితే 3 మినిట్స్ తర్వాత నూడిల్స్ అనేది రెడీ అయిపోయినట్టే అండి. తర్వాత వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. మీరు కనుక ఇలా నూడిల్స్ని ఒక్కసారి ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టారంటే ప్లేట్ని ఇట్టే ఖాళీ చేసేస్తారండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేసేయండి. మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.